మీడియా మిత్రులకు విద్యార్థి సంఘ నాయకులకు అందరికీ పేరు పేరున జై భీములు. మన మిత్రులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ గురించి మాట్లాడుకోవడం అంటే అసలు నాకు తెలిసి దీనంత బాధాకరమైన విషయం ఏది లేని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకు అంటే ఏమైనా సమస్య వచ్చి మనం చెప్పుకోవాలంటే దానికి ఒక శాఖ ఉంటుంది. ఇప్పుడు హెల్త్ బాగాలేకపోతే ఆరోగ్యం పోవాలంటే ఆరోగ్య శాఖ ఉంది. మరి విద్యా వ్యవస్థ గురించి మాట్లాడాలంటే విద్యాశాఖ ఉంది కదా. కానీ ఆ విద్యాశాఖకు విద్యాశాఖ మంత్రి ఎవరంటే తెలియని పరిస్థితి. పెళ్ళైంది కానీ పెళ్లి కొడుకు ఏడుందంటే తెలియని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. పెళ్లి చేసిరు కానీ పెళ్లి కొడుకు లేడు. ప్రజలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకురు, ప్రభుత్వం ఏర్పడ్డది. ఏర్పడ్డ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి ఎవరంటే దిక్కు చూడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇందాక మన మిత్రులు మాట్లాడుతూ 8,000 కోట్ల స్కాలర్షిప్లు పెండింగ్ అని చెప్తున్నారు. మరి ఇన్ని డబ్బులు పెండింగ్ ఉంటే ప్రభుత్వం ఎందుకు దీన్ని బడ్జెట్ని కేటాయిస్తలేదు? ఒక్క మాట్లాడతాం మీడియా సాక్షిగా, ఎమ్మెల్యేలకు ఎంపీలకేమో నెలగానే జీతాలు పడతాయి. ఆ జీతాలకు మా తల్లిదండ్రులు మేము పన్నులు కడతాం. నెలగానే జీతం మీకు పడ్డప్పుడు మరి సంవత్సరంగానే స్కాలర్షిప్ మాకు ఎందుకు పడుతుంది అని చెప్పి నేను ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా ప్రశ్నిస్తున్నా. దీనికి కారణం ఎవరు? ప్రభుత్వాలు కదా. మేము విద్యార్థులు మేము అడిగినాం, ప్రభుత్వంలో కమిషన్ అడిగినామా, మీ కాంట్రాక్ట్లో కమిషన్ అడిగినామా, మీ పెట్టుబడి అడిగినామా? మేము ఏం అడిగినాం? మా స్కాలర్షిప్లు ఇవ్వమని చెప్పి మేము ప్రభుత్వాన్ని అడిగాం తప్ప ఇంకెన్ని రోజులు దీన్ని పెండింగ్ ఇలా కొనసాగిస్తారు? ఒకటే దేశం అంటారు, ఒకటే ఎన్నిక అంటారు, ఒకటే ఓటు అంటారు, ఒకటే రాజ్యాంగం అని చెప్తున్నారు కదా. మరి ఒకటే బడెందుకు లేదు అని మేము అడుగుతున్నాం. ఒకటే బడెందుకు లేదు అది చెప్పాలి కదా ప్రభుత్వం. ఇప్పుడు పెండింగ్ ఉన్న స్కాలర్షిప్ను కూడా ఒకవేళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేయకపోతే దానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వము తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. భవిష్యత్తులో పెద్ద ఎత్తున తెలంగాణ బంద్కు కూడా మేము పిలుపునిస్తాము. ఎందుకు అంటే ఇది మా ప్రాబ్లం. ఇన్ని సంవత్సరాల నుండి స్కాలర్షిప్లు పెండింగ్ పెడతారు. మీరు కట్టే ప్రాజెక్టులకు ఇమీడియట్లీ బడ్జెట్ ప్రవేశపెడతారు. మరి మేము ఏర్పాటు చేసుకున్న తెలంగాణలో మా స్కాలర్షిప్లు ఈ సమస్యను మీరు ఎందుకు పరిష్కరించరు? మా ఫ్రెండ్ ఇంతకుముందుకు మా మిత్రులు మాట్లాడినప్పుడు డొనేషన్లు ఎన్నికలు చూడుకోండి, సంతులు డొనేషన్లు సంతులు నింపుకోవాలి. ఎలక్షన్ రాగానే మళ్ళీ మీరు ఎంపీ ఎమ్మెల్యే పోటీ చేయాలి. విద్యా వ్యవస్థ కాదు ఇది, మొత్తం దోపిడీ వ్యవస్థ. దీనికి ముందు వరుసలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దోపిడీ నడిపిస్తుండు. రేవంత్ రెడ్డి తెలియకుండా ఎందుకు ఈ దోపిడీ అరికట్టలేకపోతుండు? విద్యాశాఖ మంత్రిగా పెట్టకపోవడం కూడా రేవంత్ రెడ్డి ఆ దోపిడీ అంతా నేను దోసుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి కుట్రలో భాగంగానే విద్యా వ్యవస్థ నడుస్తుంది. కాబట్టి ప్రియమైన మిత్రులారా, ప్రజలారా, మీరందరూ గమనించండి. మీ బిడ్డగా మేము మాట్లాడుతున్నాము. ఈ స్కాలర్షిప్లు ఖచ్చితంగా విడుదల చేయాలి. ఇది రేవంత్ రెడ్డి ఇంటి నుండో, ప్రభుత్వం ఇంట్లో నుండో, లేకపోతే విద్యా సంస్థల ఇంట్లో ఇస్తలేరు. ప్రజల పన్నుల నుండి స్కాలర్షిప్లు ఇవ్వాలి. ఈ స్కాలర్షిప్లు ఇవ్వకుండా కమిషన్ల కోసము ఈ ప్రభుత్వాలు నడుస్తున్నాయి. భవిష్యత్తులో ఖచ్చితంగా తక్షణమే స్కాలర్షిప్లు విడుదల చేయకపోతే రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిస్తాం. పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. బీఆర్ఎస్ నుంచి రమేష్ ముదిరాజ్. విడుదల చేయాలి పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ మరియు ఫీజు రీయింబర్స్మెంట్స్ వెంటనే. విడుదల చేయాలి స్కాలర్షిప్ మరియు ఫీజు రీయింబర్స్మెంట్స్ వెంటనే. నశించాలి విద్యారంగంపై ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు. నశించాలి విద్యారంగంపై ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం. నశించాలి విద్యారంగంపై ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం. రేవంత్ రెడ్డి రద్దు చేయాలి. బి కేటగిరీ సీట్లను అక్రమంగా అమ్ముకోవడాన్ని విడుదల చేయాలి. 8,000 కోట్ల ఫీ బకాయిలు స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలి. 8,000 కోట్ల ఫీ బకాయిలు, ఫీ రియంబర్స్మెంట్, అదేవిధంగా స్కాలర్షిప్లను వెంటనే